ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరోమారు మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యం ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభువుకి వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. పిల్లరా, 127వ కీర్తన 2వ వచనం 2వ లైన్లో ఇలాగుంది: తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. బైబిల్లో కొన్ని మాటలు మనకు ఇష్టమైనవి ఉంటాయి. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఎంత ఇష్టమో మనకి. కానీ ఇంకో మాట ఉంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడిన అని కూడా ఉంది. ఇంకా అసలు మనకి ఇష్టం లేకపోయినా అసలైన సత్యం ఒకటి ఉంది. ఆకాశం మందు నీ ఉండగా భూలోకంలో నాకు ఏది అక్కర్లేదని ఆశాపు కూడా అన్నాడు. అవును, దేవుడు మనకి ఇస్తాడంటే మనకు ఆనందం. దేవుడు మనకి ఇవ్వాలని కూడా ఆశపడతాం. అయితే దేవుడు ఎవరికి ఇస్తాడంట, ఏమి ఇస్తాడు అనేది తర్వాత చెప్తాను. అవసరమైన ఇస్తాడు, నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు, కానీ అవసరమైన అన్నీ ఇస్తాడు. అయితే ఎవరికి ఇస్తాడంటే తన ప్రియులైన వారికి ఇస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇంకో మాట చెప్పనా, ప్రార్థన చేస్తే ఇస్తాడని విన్నాం కదా. ఇక్కడ ఎలాగుందంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి, అసలు నిద్రిస్తుండగానే ఇస్తాడట. అంటే నువ్వు లేచేసరికే నీకు కావాల్సిన సిద్ధపరుస్తాడు దేవుడు. కాకపోతే అందరికీ కాదు సుమా, అది తనకు ప్రియులైన వారికి. దేవునికి ఎవరు ప్రియులు, అది మనం తెలుసుకోవాలి. దేవునికి ప్రియులుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, 3 సంగతులు మీకు తెలియచేస్తాను. ఒకటి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదివితే, యేసు ప్రభుని నా కుమారుడా అని పిలిచాడు తండ్రి అయిన దేవుడు. నా కుమారుడిని ఐగుప్తు నుండి పిలిచితినని. యేసు ప్రభు వారిని మత్తయి సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో కుమారుడా అని పిలిచాడు. అదే యేసు ప్రభుని మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఆఖరి వచనంకి వచ్చేసరికి ఏమని పిలిచాడంటే, ఈయనే నా ప్రియ కుమారుడు అయ్యాడు. మత్తయి సువార్త 2:14లో కుమారుడు, మత్తయి సువార్త 3:17కి వచ్చేసరికి ప్రియమైన కుమారుడు అయిపోయాడు. ఏంటి తేడా? అక్కడ కుమారుడు ఏంటి, ఇక్కడ ప్రియమైన కుమారుడు ఏంటి? ఏంటంటే ఇక్కడ ఎందుకు ప్రియమైన కుమారుడు అయ్యాడంటే, యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం అడిగి తీసుకున్నాడు. వాస్తవానికి బాప్తిస్మం తీసుకోవడానికి ఇవ్వడానికి యోహాను ఇష్టపడలే. నీకు నేను బాప్తిస్ముడు ఏంటి నాయనా అంటే, నీతి యావత్తు ఇలాగూ జరుగును గాక, ఖచ్చితంగా నాకు బాప్తిస్మి అని తీసుకున్నాడు. అంటే మీకు అర్థమైందా? మనము దేవునికి ప్రియమైన బిడ్డలు అవ్వాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోవాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు రావాలంటే వాక్యం వినాలి. వాక్యం వినాలంటే మందిరానికి రావాలి. ఈ రోజుల్లో మందిరానికి రాము, వాక్యం వినము, మారు మనసు పొందం, బాప్తిస్మం తీసుకోము. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న పెళ్ళికో ఏదో సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. బాప్తిస్మం అందుకోసం కాదండి. బాప్తిస్మం ఎవరు తీసుకోవాలంటే మారు మనసు పొందిన వాళ్ళు, పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమని అడిగిన వారు, యేసు ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నవారు బాప్తిస్మం తీసుకోవాలి. అందుకే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37 నుంచి మనం చదివితే, వాక్యం చేత వాక్యం విని ఒప్పించబడిన వారే బాప్తిస్మం తీసుకునే ప్రజలను మనం చూస్తాం. కాబట్టి దేవునికి చూడండి, యేసు ప్రభువే 3 సంగతులు మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకటి, మత్తయి 2:14లో కుమారుడు, మత్తయి 3:17లో ప్రియమైన కుమారుడు ఎందుకు అయ్యాడంటే మారు మనసు బాప్తిస్మాన్ని తీసుకున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవే కదా, మందిరానికి వెళ్తున్నావు కదా, నీ పేరు క్రైస్తవ పేరే కదా, బాప్తిస్మం తీసే అనుభవం ఉందా? ఒకవేళ తీసుకున్నా మారు మనసు పొందే తీసుకున్నావా, ఏదో ఆచారంగా తీసుకున్నావా? ఇంకొక మంచి మాట చూపించిన మీకు, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో గబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చి అంటది, దానియేలు నీవు దేవునికి బహుప్రియుడవు. కుమారుడు యేసు ప్రభు మత్తయి 2:14, ప్రియమైన కుమారుడు మత్తయి 3:17. ఇక్కడ బహుప్రియుడు దానియేలు గ్రంథం 10:11లో. దానియేలు దేవునికి ఎందుకు బహుప్రియుడయ్యాడు? ఎందుకు ప్రియుడయ్యాడు? బహుప్రియుడు అంటే ఆయన దానియేలు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. దానియేలు కదా 1వ అధ్యాయం మీకు తెలిసిందే కదా. రాజుగారు తాగండ్రా తినండ్రా, మీకు నచ్చింది తినండి, నచ్చింది తాగండి అంటే, రాజు భుజించి భోజనమును రాజు పానం చేయు ద్రాక్షరసను పానం చేసి మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోమన్నారు. అంటే వారు పవిత్రంగా బతికారు. ఇంకా ఎందుకు దానియేలు దేవునికి బహుప్రియుడేడంటే,
దానియేలు పరిశుద్ధత కలిగి ఉండడమే కాదు, 2వ అధ్యాయంలో ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. 3వ సంగతి, దానియేలు ఎందుకు దేవునికి బహుప్రియుడంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, నమ్మకమైన వాడు అని. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. దేవుడికి ఎవరు ప్రియమైన వారంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నవారు. కాబట్టి కుమారుడు, ప్రియ కుమారుడు, బహుప్రియుడు. దేవుడు మనలందరినీ కూడా ఆయనకు ప్రియులుగా చేసి, ఆయన మన అవసరతలు తీర్చి, మన కోరికలు సిద్ధింపజేసి, మన ఆలోచన సఫలపరిచి, ఆయన కొరకు సాక్షులుగా నిలబెట్టుకొనుగాక. ఆమేన్.